ఇలాంటి చిన్న చిన్న విషయాలకి క్రైస్తవ సోదరులైన వాళ్ళు కూడా గొడవలు పెట్టుకోవడము, వాళ్ళతో ఘర్షణలు దిగడం కూడా కరెక్ట్ కాదని చెప్పండి. సంక్రాంతికి వేశారు, బొబ్బలు వేశారు, మీరు అన్నట్టు ముగ్గేశారు. కానీ ఇప్పుడు అయిపోయింది. ఈరోజు పొద్దున కూడా మీకు కావాలంటే ఫోటో పంపిస్తాను. ఆ పని మనిషి వచ్చింది, ఆమె ఏమంటే చాక్ పీస్తో మొత్తం వేసుకొని పోయింది. ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలి నాకు చెప్పను. మేము కూడా ఈ గోకి సంబంధించిన విషయాల్లో మేము నిషేధిస్తా ఉన్నామని చెప్పి బహిరంగంగా వచ్చి మాట్లాడిన విషయాలు మీకు తెలుసా? తమ్ముంటే వీడియోని ప్లే ఆ ఉచ్చ తాగుతున్నాడు, పొద్దు పొద్దున ఆ ఉచ్చబోతా ఉంటే తలకాయ కింద పెట్టి దాని నుంచి స్నానం చేసుకుంటున్నాడు ఉన్నారు, ఆ ఉచ్చ తాగుతున్నాడు ఉన్నారు. ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్లో కోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది కదా, ఆ ఉచ్చలో దానిలో ఎలాంటి యాంటీబయాటిక్స్ లేదు, తాగుడు బట్టి రోగాలు వస్తా ఉన్నాయని చెప్పి. జ్ఞానము అనేది చాలా ఇంపార్టెంట్, వివేకం అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఒక సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు అటు కానీ ఇటు కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని మన కౌంట్లో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని కలిసి మెలిసిపోయేటట్టు ప్రాబ్లం క్రియేట్ కాకుండా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి నేను ఒక సూచనను సలహాను నా ఒక క్రైస్తవ మిత్రులకు నేను ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక ఫ్లాట్లో ఉన్నావు అంటే ఎదురింటోళ్ళు వాళ్ళ హైందవులో లేకుంటే పక్కింటోళ్ళు ముస్లింలో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి మెలిసిపోవాల్సినప్పుడు వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు మీరు అన్నప్పుడు ఎగ్జాంపుల్ ముగ్గునో ఏదో, ఇప్పుడు వాళ్ళు ముగ్గు మేబీ ఫ్లాట్స్ ఇట్లా ఎదురుగా ఉంటాయి, వాడు ముగ్గు అయితే ఆబ్వియస్లీ అది మధ్యలోనే ఉంటుంది. మధ్యలో వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళటము రావటము జరుగుతూ ఉంటుంది. నేనేమంటానంటే నీ మతాన్ని నువ్వు పాటించు, ఇతర మతాన్ని గౌరవించు అంటాను నేను. సూపర్. ఆయన ముగ్గు వేసుకున్నప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటి? వేసుకొని ఈ ముగ్గు నువ్వు ఆ పక్కకి వెళ్ళిపో. ఇప్పుడు నా ఇల్లే ఉందా అండి, నా నాది కూడా అపార్ట్మెంటే, ఫ్లాట్సే. కొత్తగా నేను ఫ్లాట్లో దిగాను. ఇప్పుడు నాకు ఎదురింట్లో హిందూస్ ఉన్నారు, మా ఫ్లాట్స్ కూడా ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేసినప్పుడు ఒకసారి అనుకోని రీతిగా మా బాబు ఉన్నాడు చిన్నోడు, వాడు ఆడుకుంటా ఉంటే అనుకోని రీతిగా వాడు తొక్కుంటే వెళ్ళిపోయారు. వారు అన్నారు, అన్న ఇట్లా ముగ్గు వేస్తా ఉన్నాం, బాబు ఇట్లా తొక్కాడని చెప్పి వాళ్ళు జనరల్గా ఒకసారి నాతో మాట విషయంలో అన్నారు. నేను ఇమీడియట్గా మా ఇంట్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా స్నేహితులు వచ్చినప్పుడు ఆ ముగ్గు నాకు కనపడ్డప్పుడు ఎప్పుడు నాకు కాన్షియస్ పని చేస్తూ ఉంటుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ముగ్గు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఆ ముగ్గు పక్కకెళ్ళే వెళ్తాను. నేను ముగ్గును దాటుకుంటూ ముగ్గును తొక్కకుండా పక్కకెళ్ళి వెళ్తాను. ఎందుకు? నేను వారి మతాన్ని, వారి విశ్వాసాన్ని, వారి ఆచారాన్ని నేను గౌరవిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఆ ముగ్గు వల్ల రేపన్నా నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ ఫ్లాట్లో ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఓనర్సే, నేను ఓనర్సే. ఎల్లకాలము కలిసిమెలిసి ఉండాలి. రేపన్నాడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మేము అండర్స్టాండింగ్ రాత్రికి రాత్రి అండి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పాప ఉంది, అర్థం కావడానికి చెప్తాను. వాళ్ళ పాప ఉంది, వాళ్ళ పాపకి నిజంగా జరిగింది. పాపకి హెల్త్ ఇష్యూస్ రావడం బట్టి ఆ హాస్పిటల్లో జాయిన్ చేస్తే, ఆ చిన్నపిల్లలు రెయిన్బో హాస్పిటల్ జాయిన్ చేస్తే డాక్టర్స్ అన్నారు 50-50 అని చెప్పన్నారు. లంగ్స్ ఫెయిల్ అయిపోయింది, లివర్ ఫెయిల్ అయిపోయింది. ఆ పిల్లకి వెంటిలేటర్లో పెట్టి ఐసీయూలో పెట్టారు. ఆ టైంలో నేను ఒక చిన్న ఆయిల్ డబ్బా ఇచ్చాను, ప్రేయర్ చేసి ఇచ్చాను. వాళ్ళ నాన్నగారికి అన్నాను, అంకుల్ గారు మనకి విశ్వాసం ఇంపార్టెంట్ కాదు, దేవుడు ఇంపార్టెంట్ కాదు, పాప ఇంపార్టెంట్. ముస్లిమ్స్ ఉన్నారు, నేను మా దేవునికి ప్రేయర్ చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా అంగీకరించారు. ఒక ఆయిల్ డబ్బా ప్రేయర్ చేసి ఇచ్చారు. మీకు విశ్వాసం కాదు అంకుల్ గారు, పాప ఇంపార్టెంట్. ఏ దేవుడు అయితే ఏముంది మనకి, పాప బయటికి రావాలి ఇంపార్టెంట్. సో తప్పుగా అనుకోకుండా అంకుల్ ఇది తీసుకొని వెళ్ళండి, పాపకి ఏమంటారు రాయండి, పాప బయటకు వస్తే మనకి చాలు. నా విశ్వాసం బట్టి నేను ప్రేయర్ చేస్తాను, ముస్లిం సోదరులు వాళ్ళ విశ్వాసం బట్టి వాళ్ళు ప్రేయర్ చేస్తారు, వాళ్ళ విశ్వాసం బట్టి వాళ్ళు పూజలు చేసుకుంటారు. ఈ యొక్క కమ్యూనికేషన్ కానీ, ఈ రిలేషన్, ఈ బాండ్ ఎప్పుడు వచ్చిందనంటే నేను ముగ్గు విషయంలో వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండడం బట్టి. రేపన్నా నా ఇంట్లో కష్టం వస్తుందండి, నా ఇంట్లో కష్టం వచ్చినప్పుడు నేను ఉండను, మా మిస్సెస్, మా బాబు లేదా మా అమ్మనో వీళ్ళు ఉంటారు. అప్పుడు హాస్పిటల్ తీసుకొని వెళ్ళటమో లేకుంటే పక్క నుండి చూసుకుంటాం, ఎవరు చూసుకుంటారు? సో నేనేమంటానంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి క్రైస్తవ సోదరులైన వాళ్ళు కూడా గొడవలు పెట్టుకోవడము, వాళ్ళతో ఘర్షణలు దిగడం కూడా కరెక్ట్ కాదని చెప్పంటారు. రెండవది, ఇప్పుడు అటువైపు కూడా నేను మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎదురుగా ఉండేవాడు ముస్లిం అనుకుందాం, ఎదురుగా ఉండేవాడు క్రైస్తవుడు అని చెప్పంటాం. సో హైందవ సోదరులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అరే వాళ్ళు క్రైస్తవులు లేకుంటే వాళ్ళు ముస్లింలు, వాళ్ళకి ఇవి నచ్చదు, ఇలాంటివి నడవదు అన్నప్పుడు వారు కంకణం కట్టుకొని పని కట్టుకొని అదే విధంగా ఇంటి ముందు వాడు పోయేటప్పుడు నువ్వు ముగ్గులైతే అది కరెక్టా అని చెప్పంటాను. వాడు ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి? ఓకే, డిస్టర్బెన్స్ కాదా? డిస్టర్బెన్స్ అయితే గొడవ కాదా? అది మనం ఇంట్లో వేసుకుంటే అయిపోయాగా. పీటర్ గారు, ఎస్, ఫస్ట్ చెప్పింది మాత్రం నేను అగ్రీ చేస్తానండి. సెకండ్ చెప్పింది మాత్రం కరెక్ట్ కాదండి. మీరు చెప్పింది ఏ విధంగా కరెక్ట్ కాదు? ఎందుకంటే వాళ్ళు ముస్లింలు అని చెప్పేసి వీళ్ళు వాంటెడ్లీ ముగ్గులు వేస్తారని అనడం వీళ్ళకేం పని పడలేదండి. అందుకే నేను స్టోరీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి నేను చేశారు. కానీ ఒకటి ఏంటంటే మన బాండింగ్ అనేది ముగ్గు దగ్గర మన బాండింగ్ అనేది బాండింగ్ అనేది ఉండాలి. తప్పు ఎవరో ఒకరు కాంప్రమైజ్, ఇద్దరు కాంప్రమైజ్ కావాలి, కానీ ఎవరో ఒకరు కాదు.
కాంప్రమైజ్ అనే ఇప్పుడు స్టార్టింగ్లో మీరు ఫస్ట్ చెప్పిన వరకు సూపర్, అసలు ఎట్లాంటి ఇది లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడండి, వాళ్ళు ఎట్లా అంటే ముస్లింలను లేకపోతే క్రిస్టియన్లను మీరు పదే పదే ముగ్గులేసి పెట్టడం, వాళ్ళు క్రిస్టియన్స్ అని తెలిసిన వాంటెడ్లు వచ్చి ముగ్గులు వేయడం కాదండి. ఇంట్లో వేసుకో ముగ్గు, తప్పది. ఇప్పుడు ఎవరైనా ముగ్గురు బయట వేస్తారండి రోడ్డు మీద. ఇండిపెండెంట్ విల్లా అనుకోండి, ఇండిపెండెంట్ విల్లా ఉంటే నువ్వు రోడ్డు మీద వస్తే ఎవరికి అబ్జెక్షన్ లేదండి. ఇప్పుడు ఇల్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోవాలండి, ఖచ్చితంగా వాళ్ళు వేసేది ఎలా దాటుతావు నువ్వు? వాళ్ళు 1 గంటకో 2 గంటలకు ఏదో పండగ కాబట్టి వేసుకుంటారు అంతే. తర్వాత తర్వాత ఎవ్రీడే ఇయర్ కదండి, ఎవ్రీడే వేస్తారుగా. ఇప్పుడు మా ఇంటి ముందు ఎవ్రీడే వేస్తా ఉన్నారు, ఎవ్రీడే వేస్తున్నారు అంటే ఎవ్రీడే వేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం, నాకు అండర్స్టాండింగ్, ఉంటారండి. నేను రభస చేయలేదే. ఎవ్రీడే వేస్తున్నారు అంటే అది బ్రాహ్మణ్స్ అయి ఉంటారు. ఎవ్రీడే ఎట్లా వేస్తారంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు, నార్త్ వాళ్ళు ఎవ్రీడే ఎట్లా వేస్తారంటే వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది, ఆ పని మనిషి ఇల్లు మొత్తం దుడిచిన తర్వాత చాక్ పీస్ పట్టుకొస్తుంది తీసుకుని. చాక్ పీసే కదండి, ముగ్గు వేరు. నేను చెప్పేది ముగ్గు వేసి పండగలకి వేస్తాం. మొన్న సంక్రాంతి వచ్చిందండి, బొబ్బలు వేసారు వాళ్ళ ఇంటి ముందు. సంక్రాంతి వచ్చింది, సంక్రాంతికి వేస్తారుగా ఇంటి ముందు, సంక్రాంతికి వేసారు, బొబ్బలు వేసారు, మీరు అన్నట్టు ముగ్గు వేసారు. కానీ ఇప్పుడు అయిపోయింది, ఈరోజు పొద్దున కూడా మీకు కావాలంటే ఫోటో పంపిస్తాను. ఆ పని మనిషి వచ్చింది, ఆమె ఏమంటే చాక్ పీస్తో మొత్తం వేసుకొని పోయింది. ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలి నాకు చెప్పను, దాన్ని నేను ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని ముగ్గుగా నేను కౌంట్ చేసుకునే చాక్ పీస్ వేసి అని చెప్పి తొక్కేయాలా? తొక్కుతే ఇప్పుడు వాళ్ళు బాధపడతారు. వాళ్ళని నాకు బాధపరచడం నాకు ఇష్టం లేదు. నాకు వాళ్ళతో బాండింగ్ ఇష్టము, వాళ్ళతో నాకు రిలేషన్ ఇష్టము, వాళ్ళకి నాకు ఫ్రెండ్షిప్ ఇష్టము. ఈ ముగ్గు నుంచి నా ఫ్రెండ్షిప్ పాడు చేసుకోవట్లేదు నేను. పీటర్ గారు ఏం చేయాలి మీరు చెప్పండి. సింపుల్గా నేను చెప్తున్నానండి, మీరు ఎట్లా అంటే డిప్లొమాటిక్ వేలో మాట్లాడకండి. ఇది డిప్లొమాటిక్ వే అంటారండి, వాస్తవం కదా, డిప్లొమాటిక్ వే అంటారండి ఇది. ఎందుకంటే ఫస్ట్ మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇట్స్ గుడ్ థింగ్. ఎట్లా అంటే అది చాలా పద్ధతిగా ఉంది. కానీ సెకండ్ మీరు మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఏ విధంగా నేను కవర్ చేసుకోవాలి, ఏ విధంగా నేను మాట్లాడుతున్నాను, అది రైట్ అండి. హైందవ ముస్లిం సోదరులు కూడా మన ముల్లాలు కూడా బయటకు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, ఈ గో రక్షణ విషయంలో ఏదైతే గొడవలు గందరగోళాలు జరుగుతూ ఉన్నాయో, మా హైందవ సోదరులకు వాళ్ళకి ఇష్టము లేనప్పుడు వారి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి అన్నప్పుడు మేము కూడా ఈ గోకి సంబంధించిన విషయాల్లో మేము నిషేధిస్తా ఉన్నాం అని చెప్పి బహిరంగంగా వచ్చి మాట్లాడిన విషయాలు మీకు తెలుసా? తెలుసు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఇతర మతాన్ని వారు గౌరవించారా లేదా? గౌరవించాము. మేము సంహరించడము, మనుషులకి వాళ్ళు ఇచ్చినటువంటి విలువ అని చెప్పొచ్చు. మానవత్వానికి మనుషులకి ఇచ్చినటువంటి ఒక విలువ అది. దట్స్ ఎట్లా గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అనే సామెత మీకు తెలుసా? ఇది తెలిస్తే మీరు మాట్లాడరండి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అనేది ఒక సామెత ఉంది. నా క్రైస్తవ సోదరులకు సోదరి మనులకు నేను ఏమంటా ఉంటాను? గివ్ రెస్పెక్ట్ అంటా ఉన్నాను. నీ మతాన్ని నువ్వు పాటించు, ఇతర మతాన్ని నువ్వు గౌరవించు. గివ్ రెస్పెక్ట్, నువ్వు టేక్ రెస్పెక్ట్ అండ్ ద సేమ్ టైం గివ్ రెస్పెక్ట్ అని ఉంది. అప్లికబుల్ అవునా కదా? కరెక్టే. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా ఉన్నప్పుడు ఆ రెస్పెక్ట్ నువ్వు తీసుకొని వాళ్ళకు కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? ఏ విధంగా ఇస్తావు రెస్పెక్ట్ నువ్వు? క్రైస్తవ సోదరులకు ముస్లిం సోదరులకు ఇప్పుడు ఎదురుగా ముగ్గు పంచాయతీ జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తావు? మీరు చెప్పండి. అంటున్నా నేను మాట్లాడేది కరెక్ట్ కాదని చెప్పండి. మాట్లాడేది కరెక్ట్ కాదని ఏ విధంగా కరెక్ట్ కాదు? అసలు కరెక్ట్ కాదు. ఏ విధంగా కరెక్ట్ కాదు? టాపిక్ ఇవ్వాల్సిన అవసరం లేదా? అసలు టాపిక్ రెస్పెక్ట్ ఇవ్వాలంటే క్రైస్తవులు రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు మాట్లాడుతున్నారు మీరు చెప్పే విధానం రాంగ్ అని చెప్తున్నారు. ఒకవైపు చెప్పే విధానం రాంగ్. ఏ విధంగా రైట్ ఏదో చెప్పండి. రైట్ ఏదో మీరు చెప్పండి. నేను చెప్తా వినండి. చెప్పండి. నేను చెప్తా వినండి. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీరు ఒక క్రిస్టియన్ అయ్యుండి అక్కడ ఉన్నది హిందూ సోదరులు అయితే మీరు చేయాల్సింది మీరు చెప్పారు ఇందాక పద్ధతి. కానీ హిందువులని మీరు మామూలుగా ఎట్లా అంటే ఎదురుగా ఉన్నది ముస్లిమో లేకపోతే క్రిస్టియన్ అయితే మీరు పని కట్టుకుని వాళ్ళకి రోజు ముగ్గులు వేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు అని మాట్లాడడం అనేది రాంగ్. అది తప్పండి. ఎందుకంటే అది వాళ్ళ ఆచారాలండి. వాళ్ళ ఆచార వ్యవహారాల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎదురుగా మీరు ఆచార వ్యవహారాలకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఎవరైనా సరే హిందూ ఆచారాలకు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఇవ్వమంటున్నాను కదా, మీరు అక్కడ ఇవ్వమంటున్నారు. మీరు ఏమంటున్నారు? కావాలని వేస్తున్నారని మాట్లాడుతున్నారు. పరిస్థితుల్లో కొన్నిసార్లు గొడవలు జరిగినాయా లేవా? గొడవలు జరిగిన పరిస్థితి కనబడుతున్నాయా? బహిరంగంగానే న్యూస్ ఛానల్లో వచ్చిన ఆడేవాడు ఎక్కడ మారేడుపల్లి ఆర్టీసీ ఎక్స్లోనూ సేమ్ టు సేమ్ అదే కదా, అన్న తమ్ములు కలిసి చంపేస్తాం కొడతామని అంటే న్యూస్లో మొత్తం వైరల్ అయింది.
అట్లాంటి సిచ్యువేషన్ నువ్వు ఎట్లా కంట్రోల్ చేస్తావు? సామరస్యాన్ని ఎట్లా తీసుకొస్తావు? ఈ రోజు నెమ్మదిని ఎట్లా తీసుకొస్తావు? పీస్ ఎట్లా తీసుకొస్తావు? సమాధానం ఎట్లా తీసుకొస్తావు? కలిసిమెలిసి ఉండాలి అన్న తమ్ముళ్ళగా అని చెప్పి ఆ ఫార్ములా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు? అంటే మీరు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీద కాదు, మీరు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారి మీద ప్లస్ కర్ణాకర్ సుగుణ గారి మీద, లలిత్ కుమార్ గారి మీద, ప్రవీణ్ కుమార్ గారి మీద వీళ్ళ మీద కేసులు పెట్టుకుంటే ఈ కేసులు కాబట్టి కర్ణాకర్ సుగుణ కూడా ఉచ్చల దాగు ఉచ్చల దాగు ఉచ్చల దాగు ఉచ్చల మునుగు ఉచ్చల దాగు అని చెప్పి ఉచ్చ కోసం మాట్లాడుతున్నా. కర్ణాకర్ సుగుణకు బుద్ధి లేదని చెప్పి అంటాను నేను. బుద్ధున్నాడు అయితే ఆ ఉచ్చ తాగుతా ఉన్నాడు, దానికోసం మాట్లాడు. దమ్ముంటే వీడియోని ప్లే ఆ ఉచ్చ తాగుతున్నాడు, పొద్దున ఆ ఉచ్చ పోతా ఉంటే తలకాయ కింద పెట్టి దాని నుంచి స్నానం చేసుకుంటున్నాడు ఉన్నారు. ఆ ఉచ్చ తాగుతున్నాడు ఉన్నారు. ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్లో కోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది కదా, ఆ ఉచ్చలో దానిలో ఎలాంటి యాంటీబయాటిక్స్ లేదా తాగుడు బట్టి రోగాలు వస్తూ ఉన్నాయని చెప్పి. ఇంకో వీడియో నేను చూస్తూ ఉన్నాడు, వాడు ఎవడో పొద్దున ఆవు కరెక్ట్ టైంకి వస్తుంటే వాడు సెల్ఫీ తీసుకుంటే ఇట్లా చేయి బట్టి ముఖం పెట్టి ముఖానికి రాసుకొని ఆవు పేడ తీసుకొని తింటా ఉన్నాడు. ఎక్కడికి పోతుందని దేశము? అంటే మాట్లాడేటోళ్ళు లేకనా, లేకపోతే ప్రశ్నించేవాడు లేకనా? దేశం ఎక్కడికి పోతా ఉంది? ఆవు ఉచ్చ తాగడం ఏంటి, ఆవు పేడ తినడం ఏంటండి? పేడను తినేది ఏదైనా ఉందనంటే ప్రపంచంలో నీచమైన నిష్కూట్యమైన దరిద్రమైన జంతువు ఏదో ఉంటే అది పందండి. మనుషుల పేడ తింటది, ఏ పేడ పడితే పేడ తింటుంది మనిషి. ఆ పంది కంటే ఘోరంగా తయారయ్యారు కదా మన వాళ్ళు. దాని తప్పుని తప్పని చెప్పి మాట్లాడకూడదా? చైనాలో ఏది పడితే తినేస్తేనే కరోనా వచ్చిందని చెప్పి అప్పట్లో న్యూస్ లో వచ్చిందండి. ఏది పడితే అది తినేసి కరోనాను మన మీద పాములు తినేస్తారు, తేలు తినేస్తారు, పాములు తినేస్తారు, ఏది పడితే తినేస్తారు తెలుసా చైనాలో.